సత్య, గురుణ్ణి లైన్లో పెట్టావా? చెప్పాల్సిన దగ్గరికి వెళ్ళాను. నేను మొదలు పెట్టక ముందే మందు కొట్టి పడుకున్నట్లు. ఏం చేస్తాం? నిజమేనే, అంతా సవ్యంగా జరుగుంటే ఈ రాత్రికి అంత మాట నిజమేంటే? లేకపోతే ఏందే? ఒకే రూమ్ లో ఉంటూ ఎన్ని దినాలు పెండ్లాన్ని ముట్టుకోకపోవడం ఏందే? అందించేదాన్ని. అవసరం లేదులే పాప, తెల్లారుగాని మన సది. నువ్వు రిలాక్స్ అయిపో. ఈ కాన్ఫిడెన్స్ అంతా సత్యం ఇదేనా? కాదు. పర్మనెంట్ గానా గురుగారు, లేక మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలా? పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసినట్టు అలా చూస్తామేంట్రా? వీళ్ళని వదిలేస్తే ఇలాగే కాళ్ళ కట్టం పడతారు. అయితే వీళ్ళ కాళ్ళు కట్టేసి కానీ ముందు పదండి. క్రిష్ ఎక్కడున్నాడో? నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను. చేయడు. చాటుగా దాక్కొని నేనేం చేస్తున్నానా అని చూస్తూ ఉంటాడు. ఉన్నావు, వ్రతానికి బయలుదేరాలి. అయినా నా మాట వినడం లేదు. ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకోవడం ఏమిటే? అర్థం కావడం ఏమిటో వీళ్ళ గోల. ఈ ఆడుకోవడాలు పట్టుకోవడాలు మా కాలంలో లేవమ్మా. ఒంటరిగా దొరికావు. వస్తున్నా క్రిష్, తెగేసి చేసుకో. మీ వాళ్ళకి ఏ నచ్చ చెప్తావో, ఎలా నచ్చ చెప్పుకుంటావో. ఏందమ్మా చూస్తున్నావు? తమాషా చూస్తున్నా. ఎదురు చూస్తురు. సత్య రావాలి కదమ్మా. అది ఇంకేమొస్తుంది అంటే? ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః. నమస్తే మహాదేవయ్య గారు. అమ్మవారితో సమానంగా అందరూ నీకు దండం. గౌరవంతోనే నాకు దండం పెడుతున్నారు. ఇక వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వచ్చిన భక్త మహాశయులందరికీ స్వాగతం. పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. ఈ వ్రతం భార్యాభర్తల బంధాన్ని సంకల్పంతో, పెద్ద మనసుతో, ఖర్చుకు వెనకాడకుండా శ్రీ మహాదేవయ్య గారు. ఇప్పుడు ముసల్దాన్ పేరు చెప్పకుంటే ఏమైతుందంట? జర్రంతసేపు కూడా సంతోషంగా ఉండనీయడు ఉంటారు. ఇక మీరంతా మీ ముందున్న కలశాలకి నేను చెప్పిన విధంగా పూజ. అయ్యా, తమరి శ్రీమతిని కూడా పిలిస్తే? లేదే. ఏం ఫ్యామిలీరా నాయనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఒకరి మీద ఒకరు నిందలు వేసుకో. నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాపు. తెలియదా నీకు? నువ్వే మోగున్విరా. అరేది వ్రతం టైంకి ఏడాగమైంది. దానికి మొగుడంటే ఇష్టం లేదు, అత్తెలంటే లెక్కలేదు. తెలిసి తెలియకుండా తన మీద నిందలు వేయకండి. దానిప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు. పైగా కృష్ణ నేర్పించే ముందుగానే అబద్ధాలు నేర్పించిరు. దానంతా సత్య ఏమైపోయింది? నోటికొచ్చినట్టు సత్య ఏడుందో ముందు తెలుసుకోవాలి. ఈ నోరు ఆగదు. మనమే దూరం ఉండాలి. నా రక్తం పంచుకొని పుట్టి సిగ్గుపడుతున్నా. ప్లీజ్. మనం నెత్తినోరు మొత్తుకుంటుంటే ఆయన కూతురు ఎక్కడుందో మనల్ని చెప్పమంటుండు. ఏంటి బాబు? నువ్వెత్తుకుడేంద్రా? అమ్మా, నేను చెప్పింది తప్ప?
ఇయ్యను. ప్లీజ్ అమ్మా. ఇయ్యనంటే ఇయ్యను. మీ బాప ఏమడుగుతుండో ఇనస్తుందా? నా అగ్రిమెంటు. ఓ అంతెత్తు లేచినావు కదా, చూసినావా నీ కూతురు దౌర్జన్యం? ఏం పంతులు వాయ నువ్వు? మహాదేవయ్య గారు. ఏయ్ నోరు లేపాకు. ఇది నా ఊరు చేసినాక కనపడకుండా పోతే నా పర్వేం కావాలి? కాలి కాదు, కాళ్ళు చేతులు. అరే మనం ముగ్గురు ఉన్నాం. గురువుగారు కదులుతుంది. బాపుకు ఒక మాట చెప్పాలి అన్న. సత్య ఎక్కడుందో నువ్వు పట్టించుకోవా? వెతకాల్సిన బాధ్యత నీకు లేదా? నీకు సత్యకు పులి